హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సేల్స్లో చాలా ఇంపార్టెంట్ విషయం క్లోజింగ్ గురించి మాట్లాడదాం. ఈ వీడియోలో మనకు ఏ సేల్స్లో అయినా కానీ క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సేల్స్ దాంతోనే ముగుస్తుంది కాబట్టి క్లోజింగ్ అనేది మనం ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా దాంట్లో మీరు పర్ఫెక్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. మనకు ఎల్ఐసి అడ్వైజర్స్కు మాత్రం ఇది చాలా చాలా అవసరం. ఎందుకంటే మనం పార్టీని పరిచయం చేసుకొని ప్రజెంటేషన్ ఇచ్చి మొత్తం మాట్లాడిన తర్వాత మనకు పాలసీ డబ్బులు రాకపోతే, క్లోజింగ్ కాకపోతే మనం చేసిన కష్టం మొత్తం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనం క్లోజింగ్కు ఎలా ప్రిపేర్ కావాలా, ఫస్ట్ మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. మనం క్లోజింగ్ మనకు పాలసీ క్యాన్వాస్ చేసేటప్పుడు, ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆ పాలసీని ఎలాగైనా క్లోజ్ చెయ్యాలా అనే ఉద్దేశంతో మీరు వెళ్ళి మీరు మీ మనసులో ఏముండాలంటే, నాకు ఈరోజు ఈ పాలసీ వస్తే నా పరిస్థితి ఎలా ఉంటుంది, నాలో ఏం చేంజెస్ వస్తాయి, నాకు వచ్చే బెనిఫిట్ ఏంది. మనకు వచ్చే బెనిఫిట్ ఎలాగనో వస్తుంది, దాంతోపాటు మనకు ఎక్కడి లేని ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది, ఎక్కడి లేని మోటివేషన్ మనకు దొరుకుతుంది మనం ఒక పాలసీ క్లోజ్ చేసి తీసుకున్నట్లయితే. కాబట్టి ఈ విషయం మీరు మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండో విషయం ఏంటంటే, మీరు పాలసీ ఇచ్చినప్పటి నుంచే ఆ పాలసీదారునికి రిస్క్ స్టార్ట్ అవుతుంది. అనుకోకుండా ఏం జరిగినా కానీ మీరు ఆ ఫ్యామిలీకి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఒకవేళ మనకు తెలిసిన వ్యక్తి చనిపోయినప్పుడు, అతను పాలసీ లేదనుకోండి, మనం ఎంత గిల్టీగా ఫీల్ అవుతాం. మన చుట్టుపక్కల దగ్గర వాళ్ళు, రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, మన నైబర్స్లో ఎవరైనా పాలసీ లేకుండా చనిపోతే జనాలు ఫస్ట్ అడిగేది, తనకి ఎంత పాలసీ ఉంది, ఈ ఏజెంట్ పాలసీ చేయించలేదా అని అడగటం జరుగుతుంది. కాబట్టి మీ వృత్తికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇది రెండో విషయం గుర్తుపెట్టుకోండి. మీ వృత్తికి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. పాలసీ క్లోజ్ చేసినట్లయితే వాళ్ళ ఫ్యామిలీకి ఆర్థిక రక్షణ కల్పించిన వాళ్ళు అవుతారు. ఇలా మీ మైండ్ సెట్ని తయారు చేసుకోండి. ఇక మూడో పాయింట్ ఏంటంటే, పాలసీ క్లోజింగ్ చేయకుండా పోస్ట్పోన్ అయినా కానీ, తర్వాత చేద్దాం అని చెప్పినా కానీ మనకు ఎంతో రిస్క్ ఉంటుంది. మనం ఆ పార్టీని పరిచయం చేసుకొని ప్రజెంటేషన్ ఇచ్చి ఆయనతో రిలేషన్ మెయింటైన్ చేసి అంతా చేసిన తర్వాత ఆ పార్టీ రేపు చూద్దాం, వారం తర్వాత చూద్దాం, 15 రోజుల తర్వాత చూద్దాం, నెక్స్ట్ మంత్ చూద్దాం అని అన్నాడు అనుకోండి, దానిలో ఎంతో రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అదేంటంటే, మీరు రేపు చూద్దాం అన్నాడు అనుకోండి, రేపు నేను తెలుసుకొని చెప్తా అన్నాడు అనుకోండి, ఈ 24 అవర్స్లో ఏమైనా జరగవచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడతాడు, వాళ్ళ రిలేటివ్స్తో మాట్లాడతాడు, నేను ఇట్లా పాలసీ చేద్దాం అనుకుంటున్నా, ఒక అడ్వైజర్ వచ్చి నాకు పాలసీ గురించి చెప్పాడు అంటే, అరే మా వాళ్ళు ఉన్నారు కదా, మనోడు ఉన్నాడు కదా, ఆయన దగ్గర చేద్దాం, మన రిలేటివ్ ఉన్నాడు కదా, అతని దగ్గర చేద్దాం, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. వేరే అతని ఫ్రెండ్స్ మన ఇన్సూరెన్స్ గురించి నెగటివ్గా చెప్పి డిమోటివేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. వేరే దాంట్లో డబ్బులు పెట్టు, నీకు ఎక్కువ అమౌంట్ వస్తుంది, ఇలా రకరకాలుగా మనకు ప్రాబ్లం వస్తుంది పోస్ట్పోన్ చేసినట్లయితే. కాబట్టి క్లోజింగ్ అనేది ఏమాత్రం ఆలస్యం చేయకుండా కంప్లీట్ చెయ్యాలా అనే ఉద్దేశంతో మీరు కూర్చోవాలి కస్టమర్ దగ్గర వెళ్ళి. మనం ఫీల్డ్లో వెళ్ళినప్పుడు, నేను డెవలప్మెంట్ ఆఫీసర్గా ఫీల్డ్లో వెళ్ళినప్పుడు, మా ఒక ఏజెంట్ మిత్రుడు అయితే కొత్తగా ఏజెన్సీ తీసుకున్నాడు. పాపం మొత్తం క్యాన్వాస్ చేసాం, మొత్తం అయిపోయింది. అతను రేపు
అమౌంట్ ఇస్తా అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అతని దగ్గర యాక్చువల్గా కూడా డబ్బులు లేవు. అయితే అతను సాయంత్రం ఏం చేశాడంటే అతన్ని కలిసి డబ్బులు వచ్చినాయి, వచ్చి తీసుకుపోమన్నాడు. ఈవినింగ్ తీసుకుపోమంటే మావాడు కొత్త మావాడు ఏం చేశాడు, ఈ రాత్రికి ఎందుకులే నా దగ్గర, వాళ్ళది చాలా రూరల్ ఏరియా, విలేజ్ అన్నమాట, నా దగ్గర ఎందుకు ఈ అమౌంట్, నీ దగ్గరే పెట్టుకో, రాత్రి రేపు పొద్దున వచ్చి తీసుకుపోతా అన్నాడు. మార్నింగే వెళ్ళాడు 8-9 ఆ ప్రాంతంలో. వెళ్ళేసరికి సీన్ మారింది. రాత్రి మా బామ్మడిది వచ్చాడు, అతనికి అవసరం ఉన్నాయట డబ్బులు, తీసుకెళ్ళాడు. తర్వాత చేద్దాం పాలసీ. ఆ పాలసీ ఎన్నో సంవత్సరాల వరకు రాలేదు. కాబట్టి ఫ్రెండ్స్, క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయం మీరు మనసులో పెట్టుకొని కస్టమర్ ముందు కూర్చోండి. ఈ విషయాలు మీ మనసులో ఉన్నట్లయితే మీరు ఉత్సాహంగా మాట్లాడతారు, వాళ్ళని ఉత్సాహపరిచేటట్టుగా మాట్లాడతారు. మీరు క్లోజింగ్ ఎలాగైనా చేసి తీరుదాం అనే ఉద్దేశంతో మీరు మాట్లాడతారు. ఇంకా కొంతమంది ఏజెంట్స్ ఇప్పుడు డబ్బులు లేవు కదా, ఇప్పుడే వచ్చి అడుగుతున్నావు కదా, మరి డబ్బులు లేవు, ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలా డబ్బులు అంటే, మన వాళ్ళు కొంతమంది ఏం చేసేటోళ్ళు అంటే, ఒక 10% ఇవ్వు మీ దాంట్లో ఉన్న దాంట్లో, లేకపోతే 1/4 అయినా ఇవ్వు అమౌంట్, మేము రిజిస్టర్ చేసి పెడతాం మీ పేరు మీద, మీకు ఈ రోజు నుంచే బోనస్ కలిసేటట్టు చేద్దాం. ఎందుకంటే ఒక పెద్ద డెసిషన్ తీసుకునేటప్పుడు మన పుష్ అనేది అవసరం ఉంటుంది. 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమన్నారు కదా పెద్దలు. 100 అబద్ధాలు చెప్పకపోయినా అతని మంచి కోసం మనం ఏజెంట్ మిత్రులు కొంతమంది అలా చేసేవాళ్ళు. ఆఖరికి వాళ్ళ దగ్గర 1000 రూపాయలు కూడా లేవు, ఒక 1000 రూపాయలు ఇవ్వండి దీంట్లో, మిగతాది తర్వాత ఇద్దరు కానీ డిపాజిట్ చేసి పెడతాం అంటే, అవి కూడా లేవు అంటే, సరే 100 రూపీస్ ఇవ్వండి, రిజిస్ట్రేషన్ అయిపోద్ది మీ ప్రపోజల్ ఆఫీస్లో అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసిన తర్వాత డేటింగ్ బ్యాక్ పెట్టి స్టార్టింగ్లో ఇస్తారు కదా అమౌంట్, అడ్వాన్స్గా రిజిస్ట్రేషన్ అని తీసుకుంటారు కదా, ఆ డేట్తో డేటింగ్ బ్యాక్ పెట్టి పాలసీ ఇచ్చేటోళ్ళు. మనం ల్యాండ్స్, ఇవి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మనం టోకెన్ అమౌంట్ తీసుకుంటాం కదా, టోకెన్ అమౌంట్ ఇవ్వటం అనేది ఉంటుంది కదా, అలా తీసుకొని కొంతమంది దానికి ఫిక్స్ చేసేటోళ్ళు. ఫిక్స్ చేసి పాలసీ మళ్ళీ వేరే ఆలోచన వచ్చినా కానీ, అరే నేను మాట ఇచ్చినా కదా, నేను కొంత అమౌంట్ ఇచ్చినా కదా, నా సంతకాలు తీసుకున్నాడు కదా, ప్రపోజల్స్ మీద కూడా సంతకాలు తీసేసుకోండి, అన్నీ కలెక్ట్ చేసుకోండి, లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, తర్వాత ఆధార్ కార్డు, స్కూల్ సర్టిఫికేట్స్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని తీసేసుకోండి. అన్నీ ఇచ్చేసాను కదా, మొత్తం అయిపోయింది కదా అని అతను కూడా తొందరగా పాలసీ కంప్లీట్ చేద్దామనే ఆలోచన అతనిలో కూడా ఉంటుంది. అప్పుడు వేరే వాళ్ళు కొద్దిగా డిస్కరేజ్ చేసినా కానీ వాళ్ళ మాట వినకుండా మనకు పాలసీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మ్యాక్సిమం మీరు కూర్చున్నప్పుడే, పాలసీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే మీరు పాలసీ క్లోజ్ చేయండి. ఈ పాలసీ క్లోజ్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటే, వాళ్ళ మెయిన్గా లేడీస్ ఉంటే వాళ్ళ ముందు చెప్పండి. ఎందుకంటే లేడీస్కు పొదుపు చేయటం అనేది చాలా ఇష్టం. కాబట్టి ఫ్రెండ్స్, నేను మరో వీడియోలో మనం ఈ పాలసీ క్లోజింగ్ చేయడానికి మనం పాలసీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలా, ఎలాంటి వాక్యాలు, ఎలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయాలా, యూజ్ చేస్తే వాళ్ళ మనసుకు హత్తుకుపోయి అరే ఈరోజే చేద్దాం పాలసీ అనేటట్టుగా, వాళ్ళ మనసులో వచ్చేటట్టుగా మనం ఏం మాట్లాడాలా అని ఒక 15-20 సెంటెన్సెస్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోస్ అన్నీ మామూలుగా మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేస్తున్నా, వేరేదేం లేదు. మీరు ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్.